ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీరు హెపటాలజిస్ట్ అంటే ఏం చేస్తుంటారు Yes, and this is a most common thing. So hepatologist ante we specially deal with liver health. So medical gastroenterology and మీరు వినే ఉంటారు. Medical gastroenterology is anything from mouth to anus, all our digestion. So అందులో super specialist is hepatology. Hepatology అంటే we deal with liver and biliary system అన్నమాట. So anything related to liver and biliary system is called as hepatology because people are not aware. We put it as liver specialist. లివర్ స్పెషలిస్ట్ అంటాం. మామూలుగా లివర్ డిస్ఫంక్షన్ అన్నది కామన్గా ఒక స్టేజ్ వరకు వి ఇగ్నోర్ ఇట్. Correct. ఏదో ఇబ్బంది కలుగుతోంది, అరగట్లేదు, లేకపోతే ఇంకేదేదో సిమ్టమ్స్ వస్తాయి కానీ ఇది. బట్ యాక్చువల్లీ చెప్పండి, ఫ్యాటీ లివర్ అంటే ఏంటండి? It's a very nice topic Andy that you have chosen today because నేను as in my specialization every second's ultrasound scan that I'm seeing is a fatty liver. So it has become more common. Maybe last 7-8 years ముందు అసలు నేను ఇంత చూసేదాన్ని కాదు. ప్రాబబ్లీ 10 స్కాన్స్కి ఒకసారి నేను ఒక ఫ్యాటీ లివర్ చూసేదాన్నేమో. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ స్కాన్ ఇస్ అ ఫ్యాటీ లివర్. అసలు నార్మల్గా ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే మన లివర్లో లెస్ దెన్ 10% ఫ్యాట్ అనేది నార్మల్గా ఉంటుంది. ఓకే, బట్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యాటీ లివర్. సో లివర్ సెల్స్లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది అనమాట. దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాము. సో దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ ఇట్. మనం దీన్ని ఎందుకు అడ్రస్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ లివర్ ఈజ్ అ రీజనరేటింగ్ ఆర్గన్. అంటే మన బాడీలో సంథింగ్ దట్ రీగ్రోస్ ఇస్ లివర్. సో any insult happens in the liver, any injury happens to the liver cells చనిపోతాయి, కానీ అవి మళ్ళీ రీగ్రో అయ్యే ఛాన్స్ లివర్కు ఉంది. ఆ కెపాసిటీ, ఆ టెండెన్సీ, ఆ ఫంక్షన్ లివర్కు ఉంది. సో వాట్ ఎవర్ ఇన్సల్ట్ ఇస్ దేర్, లివర్ సెల్ డెత్ అయినా కూడా రీగ్రో అవుతుంది కాబట్టి దాన్ని కాపాడుకోవటం ఈజీ. ఓకే, సో ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా ఇఫ్ వీఆర్ అడ్రెసింగ్ ఇట్, దట్ ఫ్యాటీ లివర్ కెన్ వ్యానిష్, బట్ ఇట్ హ్యాస్ టు బీ డన్ ద రైట్ వే విత్ రైట్ గైడెన్స్ అనమాట.